ఇక వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ఫిజికల్ వెరిఫికేషన్ 12 గైడ్లైన్స్ అర్హుల నిర్ధారణకు 16 ప్రామాణికాలు తేడాలకు వెరిఫికేషన్ ఆఫీసర్ది బాధ్యత భూముల వివరాలు భూమాతలో అప్లోడ్ చేయాలి 3 రోజుల క్రితం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం సమీక్ష డాక్యుమెంట్ రూపొందించిన సివిల్ సప్లైస్ స్టడీ తర్వాత వెలువడిన అధికారిక ప్రకటన వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల జారీకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సన్నాహాలు మొదలుపెట్టింది గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నది అనంతరం అర్హులైన వారికి జనవరిలోనే కార్డులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నది ఇందుకోసం అనుసరించాల్సిన విధానాన్ని అర్హతలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలతో గైడ్ లైన్స్ రూపొందించింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 24న సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చించడం కోసం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 5 పేజీల డాక్యుమెంట్ని తయారు చేసింది ఫిజికల్ వెరిఫికేషన్ 12 గైడ్ లైన్స్ అర్హుల నిర్ధారణకు 16 ప్రామాణికాలను అందులో పేర్కొన్నది మొత్తానికైతే దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో 1 లక్షలోపు ఉండాలి పట్టణాల్లో అయితే 2 లక్షలు దాటద్దు అని చెప్పేసి పరిమితులు పెట్టిరు కుటుంబానికి మొత్తానికి 3.5 ఎకరాల మాగాని లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి కన్నా ఎక్కువ ఉండద్దు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులై ఉండద్దు ప్రభుత్వ పింఛన్దారులు స్వతంత్ర సమరయోధులు కాకూడదు 4 వీలర్స్ కమర్షియల్ వెహికల్స్ జేసీబీ లాంటి వాహనాలు ఉండకూడదు భారీ స్థాయి వ్యాపారాలు ఆయిల్ మిల్స్ కానీ రైస్ మిల్స్ కానీ పెట్రోల్ బంకులు కానీ రిగ్ ఓనర్లు కానీ షాప్ ఓనర్లు కానీ అవి ఉండకూడదు షాప్ ఓనర్ అంటే చిన్నపాటిగా గ్రామాల్లో నడిపించుకున్నటువంటి షాపులు కాదు డీమార్ట్ లేదంటే పెద్ద పెద్ద బట్టల షాపులు ఇట్లాంటివి షాప్ ఓనర్లు అవి ఉండకూడదు అనేది వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ అయితే కొత్త రేషన్ కార్డులు రావడం అనేది అవసరము దానికి తెలంగాణ ప్రజలు దాదాపు 9 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆధార్ కార్డు వివరాలు దానికి యాడ్ చేసుకునేవి అన్నీ ఓకే మంచిగా ఉన్నాయి ఒకవేళ ఆ వెరిఫికేషన్లో ఏమైనా తప్పు ఉండేది ఉంటే అది ఆఫీసర్ బాధ్యత అనడం కూడా మంచిగా ఉన్నది ఆఫీసర్ బాధ్యత అంటే ఏ ఆఫీసర్ బాధ్యత అక్కడ సమాచారం ఇచ్చేది ఎవరు ఎందుకు ఇస్తున్నారు మరి ఏ విధంగా జరుగుతుంది దాంట్లో పై స్థాయి అధికారులది కూడా ఏమైనా హస్తం ఉండదా ఆ పై స్థాయి అధికారులు చెప్తే కింది స్థాయి అధికారులు చేసిరా ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని కేవలం వెరిఫికేషన్ ఆఫీసర్ది కాకుండా వెరిఫికేషన్ ఆఫీసర్ పైన ఉన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తే ఆ పైన ఉన్నటువంటి అధికారులు కింది స్థాయి అధికారులతో సరైన సమయంలో సరైన విధంగా పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా కేవలం వెరిఫికేషన్ ఆఫీసర్ బాధ్యత అంటే ఆయన మీద వెరిఫికేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఈ పై అధికారులు అందరూ రుబాబు చేస్తూ ఉంటారో ఆ రుబాబులో వాళ్ళు బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది ఇక కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో 1 లక్ష దాటద్దు అని అంటే 1 లక్ష రూపాయల కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఎంఆర్ఓలు లేదంటే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు విఆర్ఏలు అంటే ఆ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు 1 లక్ష లోపు సర్టిఫికేట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా వాళ్ళు పూరి గుడిసెలో ఉన్నా కనీసం ఒక 10 గుంటల భూమి ఉన్నదంటే కథం వాళ్ళ పేరు మీద 2 లక్షలు 3 లక్షల ఆదాయం రాస్తున్నారు మరి అట్లాంటి క్రమంలో ఈరోజు 1 లక్ష లోపు ఉన్న వారికి మేము పథకాలు ఇస్తామని చెప్పేది ఉంటే 1 లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళని కనీసం 10-20% కూడా మనం ఈరోజు గుర్తించేటువంటి పరిస్థితి లేదు మరి ఇట్లాంటి క్రమంలో 1 లక్ష లోపు సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని అంటే ఒక్కొక్క సర్టిఫికేట్కి ఎంఆర్ఓ ఆఫీసులో జరిగేటువంటి లంచం విషయంలో ఎంత అన్యాయం జరుగుతుందో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది క్లియర్గా ఆ సర్టిఫికేట్ల విషయంలో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలనే ఆలోచన ఎవరికైతే ఉంటో వాళ్ళందరి దగ్గర కూడా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో భారీగా అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఉంది భారీగా లంచాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలకు అన్యాయం చేసేటువంటి విధంగా లేదంటే ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఈ 1 లక్ష లోపు అనే దాన్ని కొద్దిగా పెంచి ఎందుకనంటే ఈరోజు కనీసం ఇంట్లో ఎవరో ఒకరు ఉపాధి పని చేసుకోనో లేదంటే ఉద్యోగం చేసుకోనో చిన్నపాటి ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నా 20,000 30,000 తీసుకున్నా కూడా వాళ్ళ ఆదాయాన్ని లెక్కించి అంటే దాదాపు 1 లక్ష దాటుతుంది అట్లాంటి క్రమంలో కుటుంబంలో ఉన్నటువంటి 3-4 పని చేసుకొని కూలి పని చేసుకొని బతికేటువంటి ఆదాయాన్ని కూడా వాళ్ళు చూసి 1 లక్ష కన్నా ఎక్కువ వేసేదంటే వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దేశం మారుతుంది మరి దేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇంకా 1 లక్ష లోపే 10 ఏళ్ల క్రితం పెట్టిన పథకాలకి 1 లక్ష లోపే పెట్టి 10 ఏళ్ల అభివృద్ధి తర్వాత కూడా ఈరోజు కూడా 1 లక్ష రూపాయల అంటే వార్షిక ఆదాయం పెట్టేది ఉంటే మరి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి దీన్ని ఆలోచన చేసి వీలైతే 2-3 లక్షలకు పెంచితే ఎక్కువ మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి మీ పథకాలు అందేటువంటి అవకాశం ఉంటుంది మరి పథకాలను ఎక్కువ మందికి ఇవ్వడం ఇష్టం లేక కావాలని 1 లక్షలోపు పెట్టిరు అనే విషయాన్ని మాత్రం ప్రజలకు అర్థమయ్యేటి అంటే ప్రజలకు తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చింది మాత్రం తప్పకుండా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి 1 లక్ష రూపాయలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం మరొకసారి ఆలోచించి దాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయాలి మరి మీ పథకాలు ఎక్కువ మందికి ఇచ్చేటువంటి ఆలోచన మీకు లేకపోతే పథకాలు మొత్తానికే ఇవ్వకండి కానీ ఇచ్చేటువంటి పథకాల్లో ఇట్లాంటి కోతలు పెడితే మాత్రం ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది
ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్న వాళ్ళకు స్వాతంత్ర సమరయోధులకు ఆస్తులు ఉన్న వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళకు ఇట్లా చాలా విషయాల్లో కూడా ఆ ప్రభుత్వ పథకాలు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఏది ఏమైనా మొత్తానికైతే 9 సంవత్సరాలుగా వేచి చూస్తున్న రేషన్ కార్డుల విషయంలో మాత్రం రేషన్ కార్డుల మంజూరు అయితే జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి.